ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ రాజకీయాల్లోకి వెళ్తున్నాడు కాబట్టి ఏదో ఒక స్క్రిప్ట్ ని యాక్సెప్ట్ చేసేసాడా, కాస్తంత యాక్షన్ సీక్వెన్స్లు అవి ఉంటే సరిపోతుందిలే అనుకుని ఈ స్క్రిప్ట్ ని ఓకే చేశాడా అనేలాగా అనిపిస్తుంది. ఫస్ట్ రీజన్ ఈ సినిమా పోవడానికి, ఎందుకంటే సెకండ్ హాఫ్ విపరీతమైనటువంటి ల్యాగ్, రిపిటేటివ్ గా మొనాటనీ వచ్చేస్తుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా ఈ మూవీ చాలా రిపిటేటివ్ సీన్స్. అప్పటి వరకు ఓకే పర్లేదురా, ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ కాస్త బాగానే ఉంది అంటే లాస్ట్ అరగంట కంప్లీట్ గా చిరాకు తెప్పించాడు. అండ్ రెండోది ఫోర్స్డ్ ఎమోషన్స్. సినిమా అంతా కూడా మీకు ఒక ఫోర్స్ఫుల్ ఆఫ్ ఎమోషన్ కనిపిస్తుంది, ఎక్కడ ఒక కనెక్ట్ అది కనిపించదు. ఇంకా ఈ సినిమా విజయ్కి లాస్ట్ మూవీ అంటున్నారు కాబట్టి ఫ్యాన్స్ కాస్త ఎగబడి డే 1 నెంబర్స్ బాగానే వచ్చాయి కానీ, ఒక 100 గ్రాస్ ఎంత వచ్చినట్టు ఉంది వచ్చాయి కానీ, లేదంటే అసలు మినిమం ఫ్యాన్స్ కూడా యాక్సెప్ట్ చేయలేనటువంటి బజ్ ఈ సినిమాకి. థర్డ్ రీజన్ అదే చెప్తున్నా, ఫస్ట్ నుంచి కూడా ఈ టీజర్ టైలర్ సాంగ్స్ అక్కడి నుంచి కూడా విజయ్ సినిమాలకి బజ్ ఉంటది. ఎంత ఫ్లాప్ సినిమాలైనా, బీస్ట్ లాంటి సినిమాలు తీసుకున్నా అలమతి హబీబు సాంగ్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, నెల్సన్ కొన్ని కొన్ని జోకులు వేస్తే అవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. వారసుడుకి దిల్ రాజే ఉత్తినే ట్రోల్ మెటీరియల్ గా ఫుల్ ప్రమోషన్ ఇచ్చినట్టు అయింది. కానీ ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దీనికి ఫస్ట్ నుంచి అసలు సాంగ్సే అసలు మనకి ఎక్కడ ఎక్కిన సిచ్యువేషన్ లేదు. కాస్త వారసుడైన సాంగ్స్ బాగానే ఎక్కాయని చెప్పుకోవచ్చు జనాలకి. ఎస్పెషల్లీ నాలుగో రీజన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమా అసలు ఇంట్రెస్టింగ్ అనిపించలా నాకు. అంటే ఒక రకమైన ఎమోషన్ నడుస్తుంటే ఇంకో రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాలో రన్ అవుతుంటది. ఐదోది కాస్టింగ్ బాగా ఈ సినిమా అసలు. ఆ క్యారెక్టర్సే అసలు వరస్ట్ గా రాశాడు. ఉన్న దాంట్లో కూడా కాస్త బెటర్ పెర్ఫార్మెన్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ప్రశాంత్ని ఏదో ఫోర్స్ఫుల్ గా పెట్టినట్టు అనిపించేసి, యాక్షన్ సీక్వెన్సెస్ లో కూడా మీకు చాలా చోట్ల రోప్స్ రిలేటెడ్ కానీ, లేకపోతే టెక్నికల్ గా మూవీ సీసీ వర్క్ అంటాం కదా, ఆ సీసీ వర్క్ కూడా ఏదో ఆ, చాప చుట్టేసినట్టు, కంప్లీట్ గా చాప చుట్టేసినట్టు అనిపించింది. సో ఇది నాకు ఈ 5 రీజన్స్ వల్ల గోడ్ సినిమా ఫ్లాప్ అనేది అనిపించింది. ఎంతగా ఫ్లాప్ అయిందంటే ఈ మూవీ ఈ ఫిఫ్త్ డే, ఐ మీన్ సారీ సెకండ్ డే కదా, ఈ సెకండ్ డే ఈ రోజు నైజాంలో 53 లక్షల ఎంతో వచ్చింది. మొత్తం అన్ని థియేటర్స్ కలిపి ఆక్యుపెన్సీ 9% అంట. అంటే చాలా దారుణమైనటువంటి ఫ్లాప్ అయినట్టు కింద కౌంట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమాని చూసే మినిమం ఇంట్రెస్ట్ కానీ, ఇంకో రకమైనటువంటి ఇది కానీ ఎవరికి రావట్లేదు అనమాట. సో అంతగా సినిమా చిరాకు పుట్టించింది జనాలకని మనకు అనిపిస్తుంది. సో మీకు ఇంకేమనిపించింది, సినిమాలు నచ్చినవి నచ్చనివి కామెంట్